హలో అండ్ వెల్కమ్ టు మార్నింగ్ షో. తెలుగు పత్రికలోని ప్రధాన వార్తల వెనుక దాగి ఉన్న వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తెలుగునాట తెలంగాణలో రాజకీయ పరిణామాలు, ప్రధానంగా పార్టీలపై ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు సాగుతున్న వేళ, అలాగే భూ కుంభకోణాలు కావచ్చు, ఇంకా గత ప్రభుత్వానికి సంబంధించిన అవినీతి ఆరోపణలు, ప్రస్తుత ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ఇలా అనేక అంశాలపై ఇవాల్టి తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తలను ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. అసలు ఆ వార్తల వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రధాన దినపత్రికలోని వార్తలను ఒకసారి బ్యానర్ ఐటమ్స్ని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక ఐటమ్స్ సంబంధించినటువంటి డెప్త్ అనాలిసిస్ని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎస్, ముందుగా ప్రధాన దినపత్రిక అయినటువంటి ఒకసారి మెరుపు పత్రిక చూసినట్టయితే, ఆర్టీవీ మెరుపు పత్రిక చూసినట్టయితే, కేటీఆర్ అరెస్ట్, పొలిటికల్ వర్గాల్లో జోరుగా ప్రచారం, తెలంగాణ భవన్కు భారీగా పార్టీ కార్యకర్తలు, పట్నం రిమాండ్ రిపోర్ట్లో కేటీఆర్ పేరు, బీఆర్ఎస్ నాయకులు టెన్షన్, పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేటీఆర్ భేటీ, నన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, పోరాటాలకు అందరూ సిద్ధంగా ఉండండి, బీఆర్ఎస్ కీలక నేతలకు కేటీఆర్ సూచన అంటూ తొలి వెలుగు పత్రికలో వచ్చినటువంటి బ్యానర్ ఐటమ్ ఒకసారి చూడొచ్చు మనం. అలాగే పౌర్ణమి రోజు శివతాండవం, అనంతరం ఆత్మార్పణ చేసుకుంటా, కుంభమేళా తర్వాత కార్యాచరణ ఉధృతం చేస్తా, త్వరలో ఒకటి పురుషాంగం కొయ్యబోతున్నా అంటే ఇది ఒక సంచలన కామెంట్, రేవంత్ సర్కార్ నన్ను ఎలా ఆపుతుందో చూస్తా, మరోసారి అఘోరి సంచలన వ్యాఖ్యలు, ఇది ఒక ప్రధాన అంశంగా హైలైట్ చేశారు. ఇక బీజేపీలో కేటీఆర్ చిచ్చు, ఇరకాటంలో పెట్టిన ఢిల్లీ టూర్, అడిగిన వెంటనే కేంద్ర మంత్రి అపాయింట్మెంట్ ఎలా దొరికింది, బీఆర్ఎస్ బీజేపీ ఒకటేనా, మళ్ళీ తెర మీదకు తెచ్చిన కాంగ్రెస్, డ్యామేజ్ కంట్రోల్ ఫండ్లో బీజేపీ అంటూ మరొక వార్తను ప్రధానంగా హైలైట్ చేశారు. ఎవరి దారి వారిదే, లగచర్ల కేసులో ఒక్కో నేత ఒక్కో మాట, రాష్ట్ర బీజేపీలో గందరగోళం, కేటీఆర్ను అరెస్ట్ చేయాలన్న ఎంపీ అరవింద్, బీఆర్ఎస్ తప్పేముందన్న ఎంపీ ఈటల, ఆ రెండు పార్టీలు ఒకటే అంటున్న కిషన్ రెడ్డి. సో ఈ రకంగా ఎవరి వాదన వాళ్ళదే అంటూ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఖాజాగూడపై హైడ్రా ఫోకస్, భారీ బిల్డింగులు కూల్చుతాయి, కొత్త చెరువు శిఖం భూమిలో అక్రమ నిర్మాణాలు, అక్రమాలు గుర్తించి కూల్చాలన్న హైకోర్టు, బుల్డోజర్లతో సిద్ధమవుతున్న హైడ్రా అంటూ మరొక వార్త ప్రధానంగా ఇక్కడ మెయిన్ పేజీలో హైలైట్ చేశారు తొలి వెలుగు పత్రిక సంబంధించి ఇది. ఇక ఈనాడు చూద్దాం. ఈనాడులో ప్రధానంగా గురుకుల విద్యార్థులకు నాసిరకం అన్నం పెడితే జైలుకే, బాలల దినోత్సవ సభలో అధికారులకు సీఎం హెచ్చరిక, కులగణనపై అబద్ధ ప్రచారాన్ని విద్యార్థులే తిప్పికొట్టాలని పిలుపు, రిజర్వేషన్ 50% మించి ఇవ్వాలంటే సర్వే అవసరమని వెల్లడి, అధికారం దూరమైందని కొందరు కుట్రలకు తెరరేపారంటూ వ్యాఖ్య అంటూ నిన్న ఎల్బీ స్టేడియం నిర్వహించిన బాల దినోత్సవ సభలో ర్యాంప్పై నడుస్తూ చిన్నారులకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి పొన్నం ప్రభాకర్. సో ఇది ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ఆయనలా నిజాం కూడా భూములను కట్టబెట్టలేదు, రంగారెడ్డి పూర్వ కలెక్టర్ అమోయ్ కుమార్ను ఉద్దేశించి హైకోర్టు వ్యాఖ్యలు, భూదాన్ భూములకు వారసత్వ ధృవీకరణ పత్రం జారీపై ఆగ్రహం, ఆరోపణలపై అధికారులు సమాధానం చెప్పాల్సిందేనంటూ స్పష్టీకరణ అంటూ మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. అమోయ్ కుమార్ భూముల స్కామ్ సంబంధించి వార్త ప్రధానంగా హైకోర్టు వ్యాఖ్యానించిన కామెంట్స్ని ప్రధానంగా ఇక్కడ హైలైట్ చేశారు ఈనాడులో. ఇక ఒక్కసారి కాదు 100 సార్లైనా జైలుకు పోతా, పేద గిరిజన రైతుల కోసం ప్రభుత్వంపై పోరాడతా అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మరొకసారి ఇక్కడ హైలైట్ చేశారు. ఇక 21 ఏళ్ళకే ఎమ్మెల్యేగా పోటీకి అవకాశం కల్పించాలి, అప్పుడే రాజకీయాల్లో యువత పాత్ర మరింత క్రియాశీలం అవుతుంది, అండర్ 18 విద్యార్థుల మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ పిల్లల మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన కామెంట్స్ ఇంకా ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి, డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్ జిల్లాలో బహిరంగ సభలు, ఉన్నతాధికారుల సమీక్షలో సీఎం అంటూ మరొక వార్త. ఇక సూత్రధారుల లక్ష్యంగా దర్యాప్తు, లగచర్ల దాడి కేసులో కేటీఆర్ ప్రమేయంపై ఆరా, పట్నం సెల్ ఫోన్ చాటింగ్ల విశ్లేషణపై దృష్టి, మహేష్ భగవత్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ ఏర్పాటంటూ మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక ప్రజల దృష్టిని మళ్లించేందుకే భారాసా కాంగ్రెస్ కుట్ర అంటూ ఇక్కడ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ని హైలైట్ చేశారు. అవినీతి అసమర్థతలను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు, ఎక్కడ అవినీతి జరిగినా విచారణ జరగాలి, కాళేశ్వరం ఫోన్ ట్యాపింగ్పై సిబిఐ దర్యాప్తు ఎందుకు కోరలేదో రేవంత్ రెడ్డి చెప్పాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజం అంటూ మరొక వార్త హైలైట్ చేశారు. ఇక తిరుపతన్నకు ఫోన్ నంబర్లు ఎందుకు ఇచ్చారు, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే ఇడింగయ్యను విచారించిన పోలీసులు,
అలాగే ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ముమ్మరం అంటూ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఏం జరుగుతుంది ఫోన్ ట్యాపింగ్ ఇన్వెస్టిగేషన్ సంబంధించిన ఒక స్టోరీ రాశారు. ఇక అలాగే త్వరలో లైఫ్ సైన్సెస్ నూతన విధానం, ఈ రంగంలో 35,820 కోట్ల పెట్టుబడులు, ప్రత్యక్షంగా 51,000 మందికి, పరోక్షంగా 1,50,000 మందికి ఉపాధి అంటూ మంత్రి శ్రీధర్ బాబు కామెంట్స్. ఇంకా ఇది సన్నాల కోసం మిల్లర్లు, వ్యాపారుల పోటాపోటీ, దళార్ల ద్వారా కల్లాల నుంచి కొనుగోళ్లు, ఎగుమతులపై నిషేధం ఎత్తడంతో భారీ వ్యాపారం అంటూ మరొక వార్త రైతుల ధాన్యానికి సంబంధించి ఒకసారి ప్రధానంగా హైలైట్ చేశారు. రైట్, ఇది ఈనాడు సంబంధించిన ప్రధాన వార్తలు. రైట్, ఇక ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతిలో కూడా ప్రధానంగా రాజకీయపరమైన అంశాలే ఉన్నాయి. లగచర్లపై ఉన్నత స్థాయి విచారణ, పరిగికి అదనపు డీజీ మహేష్ భగవత్, దర్యాప్తు అధికారులకు దిశానిర్దేశం, హైకోర్టులో నరేందర్ రెడ్డి క్వాష్ పిటిషన్, రిమాండ్ రిపోర్ట్లో అంశాల అబద్ధం, కేటీఆర్ ప్రోద్బలం ఉందని వాంగ్మూలం ఇవ్వలేదు, కొడంగల్ కోర్టు బెయిల్ పిటిషన్లో పట్నం, మా వాళ్ళ అరెస్టు అన్యాయం, భూములు ఇవ్వం, అరెస్ట్ అయిన వారి కుటుంబ సభ్యుల ఆరోపణ అంటూ వార్త హైలైట్ చేశారు. ఇక నిందితులను పరిగి సబ్ జైలు నుంచి సంగారెడ్డి జైలుకు తరలిసిన దృశ్యాలు ఫోటోతో సహా ఇక్కడ ఒక వార్తను హైలైట్ చేశారు. రైట్, ఇక బీఆర్ఎస్ ప్రధాన కార్యాలయంలో లగచర్ల మహిళలతో మాట్లాడుతున్న కేటీఆర్, మనం ఈ పిక్స్ చూడొచ్చు. ఎస్, కేటీఆర్ లగచర్ల భూముల ఎవరైతే ల్యాండ్ ఎక్విజిషన్ ఉందో దానికి సంబంధించిన భూములు ఇవ్వబోతున్నారో వాళ్ళతో రైతులు, మహిళా రైతులతో మాట్లాడుతున్న కేటీఆర్ అంటూ ఫోటో ఇచ్చారు. కేసు పెట్టాల్సింది సీఎం బ్రదర్స్ పైనే, వాళ్లకు అర్థమయ్యే భాషలోనే లగచర్ల ప్రజలు సమాధానం చెప్పారు, తప్పేంటి, ఫార్మాసిటీని ఆపేదేవరంటూ గిరిజన రైతులపై తిరుపతి రెడ్డి బూతులు, సొంత నియోజకవర్గంలో ఎస్టీల భూముల్ని సీఎం బంధువులకు ఇవ్వాలనేదే ప్రణాళిక, రేవంత్ ప్రైవేటు సైన్యంలా కొందరు ఐపీఎస్లు, విఫల సీఎం వైఫల్యాల వారోత్సవం చేస్తాం, ఏడాది పాలనకు -10 మార్కులు, బావమర్దికి అమృత్ కాంట్రాక్టుపై న్యాయ విచారణకు సిద్ధమా, ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో కేటీఆర్ అంటూ మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. కేటీఆర్ చేసిన కామెంట్స్. నిన్న కేటీఆర్ పార్టీ కార్యాలయంలో నిన్న లగచర్ల మహిళలతో చేసిన సమావేశం సంబంధించిన వార్త అది. ఇక ఎస్, కాళోజీ క్షేత్రం సిద్ధం, 19న ప్రారంభించిన ముఖ్యమంత్రి, 10 ఏళ్లుగా నత్తనడిన పనులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పూర్తి అంటూ మరొక వార్త. ఎస్, అది పక్కన పెడితే ఆ 2 నంబర్లు ఎందుకు పంపారు, తిరుపతన్న భుజంగరావుతో మీకున్న పరిచయం ఏంటి, మునుగోడు ఉప ఎన్నికల్లో పదే ఎందుకు మాట్లాడారు, ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే లింగయ్యకు ప్రశ్నలు అంటూ ఇది మరొక వార్త ఆంధ్రజ్యోతిలో హైలైట్ చేశారు. అలాగే 14 రకాల వివరాలు ఇవ్వండి, పాలమూరు ఎత్తిపోతలపై కాగ్లేక అంటూ మరొక వార్త. ఆ వ్యాఖ్యలు నీచం, అవమానకరమైనవి కూడా, కస్తూరి వ్యాఖ్యలు హింస ప్రేరేపించే, తెలుగువారి మనోభావాలు దెబ్బతీశారు, ఆమె విచారణను ఎదుర్కోవాల్సిన మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం అంటూ నటి కస్తూరి తెలుగు వాళ్ళపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మరొక వార్త రాశారు. ఇక్కడ ఎస్, 20 నుంచి కాళేశ్వరంపై విచారణ పునఃప్రారంభం, 2 వారాలు హైదరాబాద్లోనే ఉండనున్న జస్టిస్ పిసి ఘోష్, ఐఏఎస్ మాజీ ఐఏఎస్ల విచారణ, 2 నేతలకు సమానులంటూ మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేస్తారు. ఇక డిగ్రీ 2.5 ఏళ్లలోనే 4 ఏళ్ల డిగ్రీ 3 ఏళ్లలో చేసే అవకాశం, నిదానంగా చదివే వారికి 3 ఏళ్ల డిగ్రీని 4 సంవత్సరాల్లో పూర్తి చేసే ఛాన్స్ కల్పించేందుకు సిద్ధమైన యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అంటూ మరొక వార్త. రైట్, ఇక మేమే పర్యవేక్షిస్తాం, హెచ్ఎండిఏ పరిధి జలవనరులకు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించండి, ఆక్రమణలు తొలగించి అభివృద్ధి చేయండి, ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చేదాకా పరిశీలిస్తాం, హెచ్ఎండిఏ సర్కారుకు హైకోర్టు ఆదేశాలు, ప్రత్యేకంగా సుమోటో పిటిషన్ నమోదంటూ మరొక వార్త. ఇక నిజాం కూడా ఇలా భూములు పంచలేదు, ఇప్పటికే అమోయ్పై ఇప్పటికే సిబిఐ ఈడీ కేసు ఉన్నాయి, మీరు మరో కేసు పెడతారా, భూదాన్ బోర్డు పిటిషన్ విచారణలో హైకోర్టు వ్యాఖ్యలంటూ అమోయ్ కుమార్ సంబంధించి విచారణకు సంబంధించి చేసిన హైకోర్టు వ్యాఖ్యలు ఒకసారి ఇక్కడ మళ్ళీ ఇందులో కూడా హైలైట్ చేశారు. రైట్, ఇక వెలుగు పత్రిక చూద్దాం. వెలుగు పత్రికలో ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర, అధికారం కోసం ప్రజలను రెచ్చగొట్టడే బీఆర్ఎస్ పని, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫైర్, ఎట్లా కూల్చాలి, కుర్చీలో ఎట్లా కూర్చోవాలన్నదే కేసీఆర్ కేటీఆర్ ఆలోచన, ప్రతిపక్ష పాత్ర పోషించారు, ప్రజలకు సేవ చేయరు, సిటీకి దూరంగా ఫార్మా క్లస్టర్లు విస్తరించాలని నాడు ప్రతిపక్షంగా కోరినాం, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్నదే ఉద్దేశం అంటూ వెళ్ళడే అంటూ భట్టి విక్రమార్క చేసిన కామెంట్స్ని హైలైట్ చేశారు. ఎస్, ఇక నెహ్రూ జయంతి సందర్భంగా ఆయన నిన్న గాంధీ భవన్లో చేసిన కామెంట్స్ ఇవి. రైట్, ఇక్కడ మరొక వార్త. పొల్యూషన్ ఎఫెక్ట్, ఢిల్లీలో స్కూల్ బంద్, ఢిల్లీలో పొల్యూషన్ ప్రమాదకర స్థాయికి చేరింది, గాలి నాణ్యత సూచి 452గా రికార్డ్ అయిందంటూ మరొక వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. ఇక బంగారు గనిలో 4,000 మంది ద్వారం మోసిన సర్కార్, అక్రమ మైనింగ్ చేసింది వెళ్ళిన 4,000 మంది మైనర్ల విషయంలో దక్షిణాఫ్రికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందంటూ అదొక
వార్త ప్రధానంగా హైలైట్ చేశారు. వాళ్ళందరినీ కూడా లోపలే బంధించారంట. సో బయటకు రాకుండా గని ద్వారాలు మూసివేత ఇదొక చాలా ఎస్. తర్వాత ఎవనిదిరా కుట్ర లగచర్ల ఘటనపై ట్విట్టర్లో సీఎం రేవంత్పై రెచ్చిపోయిన కేటీఆర్, దమ్ముంటే అరెస్ట్ చేసుకో, గర్వంగా తలెత్తుకొని జైలుకి వెళ్తా, ఏం చేసుకుంటావు చేసుకో, నాడు మోదీకి ఇదే చెప్పినా కేసీఆర్ కాదు, ముందు నువ్వు ఫినిష్ కాకుండా చూసుకో, నీ పదవికి ఎసరు పెట్టేందుకు ఖమ్మం నల్గొండ బాంబులు రెడీగా ఉన్నాయి, లగచర్ల ఘటనను వదలా, ఎస్సీ ఎస్టీ మానవ హక్కుల కమిషన్కు వెళ్తా, ఇంత జరుగుతున్నా కోదండరాం హరగోపాల్ ఏం చేస్తున్నారంటూ కామెంటు. సో యవంద్రా కుట్ర అంటూ కేటీఆర్ నిన్న చేసిన ట్విట్టర్ కామెంట్స్ సంబంధించి హైలైట్ చేశారు వెలుగులో. అలాగే గ్రూప్ 4 ఫలితాల విడుదల కూడా వేశారు. ఇంకా కలెక్టరేట్ల ఎదుట ఉద్యోగుల ధర్నా అంటూ మరొక వార్త. లగచర్ల ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, అధికారులపై దాడులకు నిరసనగా ఉద్యోగులు చేసిన ధర్నాకు సంబంధించిన ఫోటోతో సహా ఈ వార్త హైలైట్ చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మళ్ళీ ఇక్కడ వేముల వీరేశంని ఇంట్రాగేట్ చేసినట్టుగా ఒకటి వచ్చింది. ఇంకోటి కలెక్టర్పై దాడి తప్పే కానీ కేసులు ఎందుకు, గ్రామస్తులతో సీఎం మాట్లాడే సమస్య ఏంటో తెలుసుకోవాలి కదా అంటూ కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా హైలైట్ చేశారు. సో ఇది వెలుగుకు సంబంధించిన ప్రధాన వార్తలు. ఇక నమస్తే తెలంగాణ మీకు తెలిసిందే యాజ్ యూజువల్గా అది ఎట్లాగో బీఆర్ఎస్ సంబంధించిన వార్తలే ఎక్కువగా, బీఆర్ఎస్ నేతలకు సంబంధించిన వార్తలు హైలైట్ చేస్తాయి కాబట్టి దీంట్లో యాజ్ రొటీన్గా ఉంది. ఇంకా తెలంగాణ ప్రజల కోసం 100 సార్లు అయిన జైలుకి వెళ్తా అంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్. సంపిన భూములియం, మా భూమి కోసం పోరాటం, మా వెనుక ఎవరు లేరు, కడుపు మండి మేము తిరగవడం, లగచర్ల బాధితుల ఆవేదన అంటూ మరొక వార్త. అది పోలీసులు అల్లిన కట్టుకథ అంటూ, నేను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదంటూ నరేందర్ రెడ్డి చేసిన కామెంటు. ప్రశ్నిస్తే కేసులు పెడతారా, దళిత గిరిజనుల భూములు గుంజుకోవడమే ప్రజాపాలన అంటూ హరీష్ రావు కామెంట్స్. అలాగే రేవంత్ది F3 ఫార్ములా, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఫ్రాడ్స్టర్స్ అంటూ ఇక్కడ బీఆర్ఎస్ నేత చేసిన కామెంట్. ఎస్. సో ఇవన్నీ రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు మంత్రి జూపల్ని ప్రశ్నించిన రైతులు. సో కంప్లీట్గా దీంట్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్లకు సంబంధించిన వార్తలు, లేదా వాళ్ళు ప్రసంగించిన కామెంట్స్ సంబంధించిన వార్తలు, లేదంటే ఇంకా కొన్ని ప్రభుత్వ వ్యతిరేక వార్తలే ఉంటాయి యాజ్ యూజువల్గా, అది అందరికీ తెలిసిన విషయం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.